ద్వారకానగరం నీలికాంతులతో మెరిసిపోతున్న ఉదయవేళ. సముద్రాలలో మృదువుగా తీరం తాకుతున్నాయి. ఆ వేళ సభామండపంలో కృష్ణుడు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. ఆయన ముఖంలో కరుణ, కన్నుల్లో అనంతమైన జ్ఞానం మెరుస్తోంది. చుట్టూ పాండవులు, యాదవులు, ఋషులు, భక్తులు శాంతంగా కూర్చున్నారు. అప్పుడు ఒక ఋషి లేచి నమ్రతతో అడిగాడు, ప్రభు, మనం నడిచే ఈ భూమి ఎవరు? ఆమె మహిమ ఏమిటి? మనం ఆమెను ఎలా గౌరవించాలి? శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ధరణి వైపు చూసినట్టు చూసి మృదువైన స్వరంతో ఇలా చెప్పాడు, భక్తులారా, మీరు తల్లిగా పిలిచే ఈ ధరణీమాత కేవలం మట్టి కాదు. ఆమె సహనం, ఆమె ఓర్పు, ఆమె త్యాగం. పిల్లలు తల్లిని తన్ని బాధించిన తల్లి ప్రేమ తగ్గదు కదా. అలాగే మనం ఆమెను గౌరవిస్తున్నా, ఆమెను గాయపరుస్తున్నా ఆమె మనల్ని పోషిస్తూనే ఉంటుంది. ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రతి వాడికి ఆమె తల్లి. రాజైనా పేదవాడైనా ఆమె అందరికీ సమానమే. చెట్లు నరికినా, పర్వతాలు చీల్చినా, నదులు కలుషితం చేసినా ధరణీమాత ఒక్క మాట కూడా పలకదు. అయినా ఆమె మనకు ధాన్యమిస్తుంది, నీరిస్తుంది, గాలిస్తుంది. రైతు విత్తనం వేస్తే ఆమె తన గర్భంలో దాచి ప్రేమతో పంటగా మార్చి ఇస్తుంది. ఆ త్యాగం తల్లి త్యాగమే. మన ధర్మం ఏమిటి? అర్జునుడు లేచి అడిగాడు, ప్రభు, మనం ధరణీమాతకు ఎలా కృతజ్ఞత చూపాలి? కృష్ణుడు గంభీరంగా ఇలా అన్నాడు, భూమిని గౌరవించడమే నిజమైన భక్తి. చెట్టును కాపాడటం యజ్ఞం, నీటిని రక్షించటం పూజ, జంతువులపై కరుణ చూపడం ధర్మం. ధరణి మాతను బాధ పెట్టేవాడు తన తల్లిని బాధ పెట్టిన వాడితో సమానం. కలియుగంలో మనుషులు భూమిని తమ స్వంతమని భావిస్తారు. కానీ గుర్తించుకోండి, మనం భూమి వారసులం కాదు, ఆమె పిల్లలు మాత్రమే. ఆమెను కాపాడితే ఆమె మనల్ని కాపాడుతుంది. ఆమెను ప్రేమిస్తే మీ జీవితాలు పుష్పిస్తాయి. కృష్ణుడు చివరిగా ఇలా అన్నాడు, ధరణిని తల్లిగా గౌరవించేవాడి ఇంట ఎప్పుడూ శాంతి ఉంటుంది. భూమిని ప్రేమించే హృదయంలో ధర్మం సహజంగా పడుతుంది అని చెప్పగానే సభ అంతా నిశ్శబ్దమైంది. ప్రతి ఒక్కరూ ఈ మనసుల్లో ధరణిమాతపై కొత్త భక్తి మొలిచింది. జై శ్రీకృష్ణ.